వేసిన అడుగైనా సరే, ఏ ఆలోచన సరే, ఏ మాట అయినా సరే నోటి నుంచి వచ్చింది. నవ్వేవాడు నవ్వని, తిట్టేవాడు తిట్టని, పొగిడేవాడు ఐ డోంట్ కేర్ బ్రో. ఆయన అలాగే రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక ఆదర్శం, నిర్వచనం. రాష్ట్రాన్ని ఎలా ఆయన ఉంచుకుంటారు మీ అందరు కూడా, అందరి తలలో కూడా ఎక్కిందనుకుంటా. అలా ప్రచారం చేసే వాళ్ళ తలలు కూడా ముఖ్యంగా అభిమానులకి, అంటే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, నచ్చుకునే నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషోలని, యాదవుని, ఆపదరాజుకుని, వెలమని వ్యక్తిత్వ రాజుని, అమనం అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని అంటుంటా నేను. అదంటుంటేనే నా వెంట్రుకలు లిక్కపడుచుకుంటాయి. ఎందుకంటే అనలేదు ఎవరు, నాకు ఇక్కడి నుంచి వస్తుంది ఆమెలోంచి, ఇక్కడి నుంచి కూడా అనలేని వాడు. మరి డైలాగ్ అప్పట్లో ఇది రామారావు కొడుకునైనంత మాత్రం సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రాణించాలని లేదు. సో అందరి ప్రజలు అనుకుంటేవారు, నాన్నగారు ఏదైతే అన్నారండి, ప్రజల దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో నేను ఖర్చుకుంటాను. అదే ధ్యాసతో ముందుకెళ్తుంటా. కాబట్టి నేను ఇవాళ స్థాయి అని చెప్పను. ఆయన విగ్రహావిష్కరణలో స్థాయి గురించి ఎవడం మాట్లాడటానికి దమ్ము లేదు. అది చెప్పదలుచుకుంది. నా అభిమానులు మీరందరూ కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది నా అభిమానులని చెప్పుకోవడానికి. బాలకృష్ణ అభిమానులు అంటేనే ఒక ప్రత్యేకత. అలాగే సినిమా అభిమానులందరూ కూడా ఉండొచ్చు, వాళ్ళ అభిమానులు ఉండొచ్చు, కాదన్ను. కానీ నా సినిమాలు వరుసగా 4 హిట్లు, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నెలకొండ భగవద్గీత అయితేనేమి, అఖండ అయితేనేమి, డాకు మహారాజ్ అయితేనేమి, రేపు రాబోతున్న అఖండ సినిమా అయితేనేమి, చాలా సంతోషమే. భావస్తురాన్ని జన్మంతర సౌహృదాన్ని అంటాం. అంటే పోయిన జన్మలో ఏదో 10 మందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళు ఇద్దరినో పొందగలుగుతాం.